హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య అవినాష్ వ్లాగ్స్. జిగురు లేని బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ఈ బెండకాయ ఫ్రై సైడ్ డిష్ గా రసంలోకి, సాంబార్లోకి, అలాగే పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. రైస్ లోకే కాదండి, చపాతీలోకి, రోటీలో కూడా ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుందండి. బెండకాయ జిగురు పోవడానికి కూడా ఒక చిట్కా చెప్తానండి. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఆ చిట్కా ఏంటో చివరిలో చెప్తాను. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకోవాలండి. బాండి కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఈ ఫ్రైకి ఎక్కువగానే పడుతుంది. ఫ్రై డిషెస్ దేంట్లో అయినా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నేనైతే 4 గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడైందండి. వేడైన ఆయిల్లో 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని, అలాగే 4 పచ్చిమిర్చి చీల్చుకొని ఉన్న ముక్కలు వేసుకోవాలండి. వాటిలో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే కూర అనేది, ఈ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్ వస్తేనే చాలా రుచి ఉంటుందండి. బ్రౌనిష్ కలర్ మాత్రమే రావాలి, నల్లగా మార్చుకోకూడదు. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగినాయి. ఈ వేగిన ఉల్లిపాయలు ఏ సైజు తీసుకున్నా ఆ సైజులోనే రెండు పెద్ద సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. బాగా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే మీ రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక చిటికెడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకొని బాగా తిప్పేసేసి మూత పెట్టేసుకోవాలండి. మధ్య మధ్యలో ఈ టమాటాలు, ఉల్లిపాయని కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే బాండి అడుగులాగేస్తూ ఉంటుంది. అడుగు మాడిపోతే మాత్రం టేస్ట్ బాగోదండి. బెండకాయ ఫ్రై ఏదైనా అడుగు లాగేస్తుంది ఖచ్చితంగా. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ అడుగు లాగిందంటే కూర అంతా అడుగు లాగిన వాసనే వస్తుంది. అందుకే కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ టమాటాలు అయితే మెత్తగా వేగిపోయినాయండి. ఈ వేగిపోయిన ఉల్లిపాయ టమాటాలు సన్నగా కట్ చేసుకున్న అరకిలో బెండకాయలండి. ఇవి అరకిలో బెండకాయల్ని నేను సన్నగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద చల్లారి పెట్టాను. ఈ బెండకాయలు అయితే వేసేసుకోవాలి. బెండకాయలు వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇలా అడుగు నుంచి మాత్రమే కలుపుకోవాలండి. లేదంటే బెండకాయ ముక్కలు అయిపోతుంది, చిదురు అయిపోతూ ఉంటుంది. బెండకాయ ఉడికాక ఇంకా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి అడుగు నుంచి ఫాస్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి.
వీడియో స్టార్టింగ్ లో మీకు జిగురు పోవడానికి చిట్కా చెప్తానన్నాను కదండి, అదేదో కాదు, నిమ్మకాయ అండి. జిగురు పోవాలంటే నిమ్మకాయ వేసుకోవాలండి బెండకాయ ఫ్రైలో. ఎక్కువ కాదండి, సగం బద్ద నిమ్మకాయ మాత్రమే పిండుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ పులుపు అనేది ఉండదండి. బెండకాయ అయితే మగ్గిపోయిందండి. బెండకాయలో ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకొని బాగా కొంచెం రోస్ట్గా అయ్యేంత వరకు వేగనిచ్చుకోవాలి. లేదంటే మనకి మెత్తగా ఉంటుంది ఫ్రై అనేది. రోస్ట్గా అయ్యేంత వరకు వేగనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. అంతేనండి, గుమగుమలాడే బెండకాయ ఫ్రై అయితే మనకి తయారైపోయింది. ఈ బెండకాయ ఫ్రై రసంలోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్కి చాలా బాగుంటుందండి. ఉట్టి ఫ్రై తీసుకున్నా కానీ రైస్లో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నా కామెంట్లో తెలియపరచండి ఎలా వచ్చిందో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.